అయ్యా, హౌ గ్రేట్ యు ఆర్ ఓ గాడ్. ఎంత గొప్ప దేవుడవయ్యా. మాటతో సమస్తమును కలగజేసిన వాడవు, నిర్మించిన వాడవు, కొనసాగించుచున్న వాడవు, లయపరచగలిగిన వాడవు కూడా తండ్రి. నీ మాటను బట్టి ధైర్యము తెచ్చుకొని వచ్చున్నాము. నీ మాట మీదనే ఆశ పెట్టుకొని ఉన్నాము. నీ పైన ఆధారపడుతున్నామయ్యా. నీ మాటను వినిపింపచేయండి. మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి. నింపండి తండ్రి, నింపండి ప్రభువా. కృపనివ్వండి నాయన, శక్తినివ్వండి, దయనివ్వండి, సహాయం చేయండి దేవా. ఆటంకములను తొలగించమని, అపవాది కార్యములను నాశనము చేయమని, నీ శక్తిని బట్టి, నీ నామమును బట్టి నీ కార్యములను కొనసాగించమని అయ్యా, ప్రతి ఒక్కరూ జవాబు పొందుకొనున్నట్లు, ధైర్యము పొందుకొనున్నట్లు, శక్తి పొందుకొనున్నట్లు, విశ్వాసముతో ముందుకు సాగునట్లు, అందరినీ చూస్తున్న, వింటున్న, వినబోతున్న వారందరినీ నీవు తాకమని, శక్తినివ్వమని, అభిషేకమునివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గత కొంతకాలముగా మనము ఆత్మీయ యుద్ధము, ద స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మలోకములో మనము చేయాల్సినటువంటి యుద్ధము, ఎవరితో ఎలాగ చేయాలి, మన ఎదుట ఉన్నటువంటి శత్రువు యొక్క బలాలు, వాడి ప్రయత్నాలు, వాడి ఆయుధాలు, వాడు ఎలాగా పని చేస్తాడు, ఎక్కడెక్కడ వాడు ఎక్కువగా పని చేయగలడు, వాని పనితీరు ఎలాగుంటుంది, మనల్ని ఎలాగ ఇబ్బంది పెట్టగలడు, ఎలాగా నష్టం చేయగలడు, వానికి ఉన్నటువంటి బలహీనతలేంటి, వాన్ని ఎలాగ మనము పోరాడగలము, వాన్ని ఎలాగ మనము వాని యొక్క దాడిని తట్టుకొని నిలబడగలిగి, అలాగే వానిని ఎలాగా మనము వాడి మీద కూడా దాడి చేయగలము, దాడి చేయడానికి మనకు అవసరమైనటువంటి శక్తి, మన దగ్గర ఉన్న బలము, ఆయుధాలేంటి మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మనకంటూ యుద్ధం ఉంది. ఆ యుద్ధంలోనికి నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభును స్వీకరించావో, యేసు ప్రభులోనికి అడుగుపెట్టావో, ఆ యుద్ధంలోనికి నువ్వు అడుగుపెట్టావు. ఆత్మీయ యుద్ధం ఆత్మలోకములో జరుగుతున్నది. ఆత్మీయమైన యుద్ధం శారీరకపరమైన యుద్ధం కాదు. శరీరముతో లేకపోతే వస్తువులతో చేసేటువంటి యుద్ధము కాదు. దేశాలకు మధ్య జరిగే యుద్ధము కాదు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలకు, సాతాను యొక్క పడదోయబడిన దేవదూతలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. మనకున్నటువంటి దేవుని యొక్క సహాయం ఏమిటి, దేవుడు మనకు ఏ విధముగా సహాయము చేయుచున్నాడు, మనం ఏ విధంగా ఇంకా సహాయమును, శక్తిని, బలమును పొందుకొని ముందుకు సాగగలము అనేటువంటి విషయాల మీద మన ధ్యానము కొనసాగుతూ ఉంటున్నది. ద వెరీ ఇంపార్టెంట్ సిరీస్. మన దైనందిన జీవితంలో, క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సిరీస్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. యూట్యూబ్లో ప్రతి ఒక్క సందేశం కూడా ఉంచబడింది. గత 5 వారములుగా మనం బోధించుకుంటూ వచ్చాం. ఇంకా 2-3 వారముల పాటు ఇది కొనసాగుతుంది. హల్లెలూయా. వినాలి. 2-3 సార్లు మనం వినగలిగితే మన ఆత్మీయ జీవితంలో ఎటువంటి పోరాటం, మనం ప్రార్థనా జీవితంలో ఎటువంటి పోరాటం మనం కొనసాగుతూ ఉన్నది మనము తెలుసుకొనగలిగి, మనము నేర్చుకుని మన జీవితంలో నిలబడగలిగితే, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి యుద్ధాన్ని, ప్రతి పరీక్షను, ప్రతి శోధనను తట్టుకొని మనం నిలబడగలిగి బలవంతులుగా మార్చబడుతూ, శక్తివంతులుగా మార్చబడుతూ ప్రతి పోరాటంను కూడా జయించి మనం ముందుకు సాగగలము.
ఆమెన్. 2 కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనము, మేము శరీరుల ధారలమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలిన బలము కలవై ఉన్నవి. ఆ మాటను అండర్లైన్ చేసుకునండి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలిన బలము గలవై ఉన్నవి. మన యుద్ధోపకరణములు చాలా బలమైనవి. ఆ వాక్యం యొక్క అర్థం అంటే దేవుని యొద్ద నుంచి మనము పొందుకొనబోయేటువంటి ఆయుధాలు చాలా బలము కలిగినవి. ఆమెన్. ఈ మాట అదే కదండి చెబుతున్నది. మా యుద్ధము చేసేటువంటి ఆయుధాలు, దీని యొక్క అర్థం మేము వాడేటువంటి ఆయుధాలు, దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆయుధాలు శరీర సంబంధమైనవి కాదు. హల్లెలూయా. అంటే చేతిలో కత్తి, లేకపోతే గన్ను, లేకపోతే బాంబ్స్, గ్రెనేడ్స్, హెలికాప్టర్స్, అటువంటివి కాదు దేవుడు మనకిచ్చినది. శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను, హల్లెలూయా, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలిన యుద్ధోపకరణాలు ఉన్నాయి. బలమైనటువంటి, చాలా బలమైనటువంటివి. అవి ఏం చేయగలవంటే, దేవుని వాక్యం ఇక్కడ ఏం చెబుతున్నదంటే, దేవుని ఎదుట ఏంటి, దేవుని ఎదుట చెప్పాలి, దుర్గములను పడద్రోయజాలిన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలిన. గత వారములలో సాతాను ఎలాగా వాడు మన మీద దాడి చేస్తాడో పంచుకుంటూ వచ్చాను. వాడు ఏంటనంటే కొన్నిసార్లు ప్రలోభపరుస్తాడు. అంటే తప్పు చేయమని, పాపము చేయమని, తప్పుడు మార్గములో వెళ్ళమని, మోసము చేయమని ప్రలోభపరుస్తూ ఉంటాడు. దేవుడు దొంగతనం చేయొద్దనంటే ఏముందిలే దొంగతనం చెయ్యి. దేవుడు వ్యభిచారం చెయ్యొద్దులే అని అంటే వ్యభిచారం చెయ్యని. మోసం చెయ్యొద్దు అని అంటే పరునిది ఆశించవద్దు అని దేవుడు చెబితే పరులదే ఆశించేటట్లు ప్రలోభపరుస్తూ ఉంటాడు. లేదా వాడు ఏంటంటే ప్రేరేపిస్తూ ఉంటాడనమాట, పాపం చెయ్యి, పాపం చెయ్యి, పాపం చేయని. ఇంకా చెప్పాలనంటే మనల్ని మోసము చేసి చెడు అలవాట్లకు బానిసగా చేసుకొనొచ్చు, లేకపోతే అపవిత్రపరచుచు మన జీవితాలను అపవిత్రపరచుచు, వేధించుచు, అంటే కొంతమందికి దయ్యమే బట్టి వేధించుచు, లేకపోతే వారి జీవితాలలో హింసిస్తూ వాడు ముందుకు వెళ్తూ ఉంటాడు. వాడి ప్రయత్నాలన్నీ వాడు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. గత వారములలో పంచుకుంటూ వచ్చాను. అంటే అపవాది ఎలాగోలాగా ప్రతి సమయములోనూ మన మీద దాడి చేయుచు దొంగగా, వానికి పేరు ఒక బైబిల్లో ఒక పేరు వానికి ఏంటంటే దొంగతనము, హత్య, నాశనం. ఏదో ఒకటి దొంగతనం అన్నా చేస్తాడు. ఎలాగ దొంగతనం చేస్తాడు? వాడు వస్తాడు, వచ్చి మన జీవితంలో వాడు రాలేడు, అడుగు పెట్టలేడు. నువ్వు డోర్ తెరిస్తేనే కానీ, గత వారంలో పంచుకున్నానా లేదా, నీ చుట్టూ కంచె వేయబడింది, నువ్వు పెద్ద ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఉన్నావు. ఒక పిచ్చి కుక్క ఆ కాంపౌండ్ వాళ్ళు దాటి రాలేదు. అయితే నువ్వు డోర్ తెరిస్తే రాగలదా? రాలేదా? హల్లెలూయా. డోర్ మూసి ఉంటే ఎలాగ డోర్ తెరవబడుతుంది అని అంటే, డోర్ తెరవాలంటే లోపల నుంచే తెరవాలా. ఎలాగ తెరవాలి? లోపల నుంచే కదా డోర్ తెరిచేది. బయట నుంచి తెరవాలంటే ఇంక దేవుడే తెరవాలా. హల్లెలూయా. దేవుడు తెరిచాడంటే అది పరీక్షే, నువ్వు తెరిచావంటే అది శోధనే. సింపుల్గా అర్థం అవ్వాలని చెప్తున్నా. దేవుడే తెరిచాడనుకో అది పరీక్ష,
ఆ పరీక్ష దాటిన తర్వాత నువ్వు హెచ్చింపబడతావు. ఆమేన్. నువ్వు తెరిచావనుకో, శోధనకి లోబడి నువ్వు తెరిచినట్లు. సింపుల్, వెరీ వెరీ సింపుల్. యోబు యొక్క జీవితంలో దేవుడే తెరిచాడు డోర్ని. ఏంటి దాన్ని ఏమంటారు? దాన్ని పరీక్ష. సమస్తాన్ని కోల్పోయిన తర్వాత దేవుడు మళ్ళీ అతనికి రెండింతలుగా. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో బైబిల్లో వాళ్ళే తెరిచారు డోర్ని. అదేంటది? దావీదు తనంతకు తానే మేడెక్కాడు, డోర్ తెరిచాడు. సౌలు తనంతకు తానే అహంకారానికి పోయాడు, ప్రజల యొక్క మన్నన కోరుకోవాలనుకున్నాడు, తనంతకు తానే డోర్ తెరిచాడు, పోయాడు. అంటే మనంతకు మనము మన యొక్క దుర్నీతి చేత లేకపోతే శోధనలకు ఈడవబడినట్లయితే మనమే డోర్ తెరిచేవారముగా ఉంటాము. హల్లెలూయా. ఎప్పుడైతే డోర్ తెరుస్తామో ఏం జరుగుతుందనంటే, సాతానుకు శక్తి ఉంది నిన్ను నాశనం చేయడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి, నష్టము కలగజేయడానికి. సాతానుకు శక్తి ఉంది, అధికారం లేదు. హల్లెలూయా. ఈ మాట ఇంకొకసారి చెప్తాను, ఆ సాతానుకు శక్తి ఉంది. పిచ్చి కుక్కకి అధిక శక్తి ఉంది కదా కరవడానికి. పిచ్చి కుక్క నీ ఇంటిలోనికి వచ్చి అన్నీ కూడా చెదరగొట్టగలదా? చెదరగొట్టలేదా? దానికి శక్తి ఉంది, అయితే అధికారం లేదు నీ ఇంటిలోనికి త్రోసుకొని వచ్చేసేదానికి, నీ జీవితంలోనికి వచ్చేదానికి సాతానుకి. నువ్వు డోరు తెరిస్తేనే. హల్లెలూయా. ఎలా డోరు తెరుస్తావు? పాపము చేత డోరు తెరుస్తావు, ద్రోహము చేత డోరు తెరుస్తావు, శోధనకు లోబడినప్పుడు డోరు తెరుస్తావు, దొంగతనము చేసినప్పుడు డోరు తెరుస్తావు, వ్యభిచారము చేసినప్పుడు డోరు తెరుస్తావు, చెడు అలవాట్లకు లోబడినప్పుడు, మందు లేకపోతే సిగరెట్లు రకరకాలమైనటువంటి వాటికి నువ్వు ఎప్పుడైతే నువ్వు చేయుచూ ఉంటావో డోరు తెరవబడుతూ ఉంటుంది. హల్లెలూయా. పాస్టర్ గారు, నాకు అనారోగ్యం వచ్చింది, లివర్ చెడిపోయింది, హార్ట్ చెడిపోయింది, కిడ్నీలు చెడిపోయినాయి అని అంటే ఎక్కడో నువ్వు డోరు తెరిచావు. ఇది చెడు అలవాట్లకు డోరు తెరిచావు, మందుకు డోరు తెరిచావు, ఆల్కహాల్కు డోరు తెరిచావు, సిగరెట్లకు డోరు తెరిచావు, మత్తు మందులకు డోరు తెరిచావు, రకరకాలైనటువంటి వాళ్ళకు డోరు తెచ్చేసి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఏంటి? దేవుడు నన్ను ఇది కరెక్ట్ స్టేట్మెంటేనా? హల్లెలూయా. అనారోగ్యాలన్నీ వచ్చాయి పాస్టర్ గారు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. కాదు. నీ ఎంతకు నువ్వు డోర్ తెరిచి, నీ ఎంతకు నువ్వు అనారోగ్యాలు తెచ్చుకొని దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకుంటే అది మూర్ఖత్వము. ఏంటది? అజ్ఞానము. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించండి. సో డోంట్ ఓపెన్ ద డోర్ ఫర్ ద డెవిల్. పౌలు భక్తుడు అంటున్నాడు, సాతానుకు వెంట్రుక వాసి స్థలం ఇస్తే చాలు, వెంట్రుక వాసి అడుగు పెట్టడానికి స్థలం ఇస్తే చాలు, వాడు మొత్తం ఆక్యుపై చేసుకుంటాడంట. అంటే మన మాటలలో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన జీవిత శైలిలో కానీ ఎప్పుడైనా సాతానుకు అవకాశం ఇస్తూ మనం వెళ్తున్నాము అని అంటే, రాజీ పడిపోతున్నామంటే, పాపములకు ద్వారము తెరుస్తున్నాము, విండో తెరుస్తున్నాం, కిటికీ తెరుస్తున్నాం అని అంటే, వాడు ఎలాగోలాగా వచ్చి వాడు ఎప్పుడు కూడా హత్య, నాశనము, వేదన, హింస మనల్ని చేస్తూనే వెళుతూ ఉంటాడు. హల్లెలూయా. అయితే మనకు ఆయుధాలు ఇవ్వబడ్డాయి, యుద్ధోపకరణాలు ఉన్నాయి, మనకు శక్తినిచ్చాడు దేవుడు, అధికారాన్ని కూడా ఇచ్చాడు. ఆమేన్. వాటిని ఉపయోగించుకోవాలి. అవి వచ్చేవారు నేను పంచుకుంటాను, ఏంటి ఆయుధాలు, ఎలా మనం ఉపయోగించాలి. అయితే అంతకంటే ముందుగా నేను ఈ రోజున పంచుకుంటున్నటువంటిది ఏంటంటే, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలిన. బాగా గుర్తుపెట్టుకోనండి, ఈ మాట చాలా ముఖ్యమైన మాట. మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ యొక్క మాట ఉన్నది. ఈ యొక్క మాట ఇక్కడ కూర్చుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దుర్గం అనేది ఉన్నది. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలిన శక్తి కలిగినవి మన ఆయుధాలు, దేవుడిచ్చే ఆయుధాలు. హల్లెలూయా.
దుర్గం అంటే ఏంటో మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ వినాలని నేను మనవి చేస్తున్నాను. దేవుని ఎదుట దుర్గములు. హల్లెలూయా. అంటే దుర్గము అని అంటే ఇంగ్లీష్లో ఫోర్ట్ అంటే ఒక కోట. ఏంటి ఫోర్ట్ అంటే? ఒక కోట. అంటే రాతి కట్టడంతో కట్టింటారు చూసారా? పాత దినాలలో రాజులు కోట లోపల ఉంటారు, లేకపోతే రాతితో ఒక పెద్ద గోడ ఎరికో గోడలు ఫోర్ట్. ఎరికో అనేటువంటి పట్టణానికి ఎదురుగా వాళ్ళు వెళ్ళారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినటువంటి తర్వాత ఆ కోట గోడ ఎలాగ ఉందంటే, ఎరికో పట్టణం చుట్టూ కోట గోడ, ఆ వాల్ ఎలాగుందని అంటే ఎవరు కూడా కూల్చలేరు. లక్షల మంది పోయినా కూడా దానిని కూల్చలేరు, అవకాశం లేదు. ప్రజలందరూ లోపల ఉన్నారు, వారికి కావలసిన ఆహారం అంతా కూడా లోపలే, అంతా కూడా వాళ్ళు స్టోర్ చేసుకొని ఉన్నారు. ఎవరు కూడా దానిని కూల్చలేనంత పటిష్టంగా, చాలా బలముగా, చాలా స్ట్రాంగ్ ఫోర్ట్ లేదా స్ట్రాంగ్ హోల్డ్, చాలా స్ట్రాంగ్గా ఉండిపోయిందన్నమాట. దాన్ని కూల్చడానికి మానవ సామర్థ్యం సరిపోదు, చేత కాదు. సో వీళ్ళు ఏం చేశారంటే దేవుని దగ్గరికి వెళ్ళి బాగా గమనించండి, అయ్యా సహాయం చేయని అడగ్గా దేవుడు ఏం చేశాడంటే, మీరు 7 రోజుల పాటు 6 రోజుల పాటు ప్రతిరోజు మౌనముగా ఏమీ మాట్లాడుకోకుండా దాని చుట్టూ తిరగండి. ఆమేన్. తిరిగారా? హల్లెలూయా. తిరిగినటువంటి తర్వాత 7వ రోజున 7 సార్లు తిరగండి. 7 సార్లు తిరిగి మీరందరూ గట్టిగా కేకలేయండి. దేవుడు ఏం చెప్పాడో దానిని వాళ్ళు చేశారు. దేవుడు ఏమి చెప్పాడో విశ్వాసంలో దానిని వాళ్ళు చేశారు. బాగా గమనించండి. చూడడానికి, వినడానికి చాలా విచిత్రంగా లేదా దేవుడు చెప్పినది? హల్లెలూయా. చూడడానికి, వినడానికి చాలా విచిత్రంగా ఉంది. అంత పెద్ద కోట ఏంది? నువ్వు రోజు ఒకసారి తిరిగావు, 7వ రోజున 7 సార్లు తిరిగావు, గట్టిగా కేకలు వేయగా, పాటలు పాడగా, దేవుని నామాన్ని ఘనపరచగా, వెంటనే ఆ కోట కూడా కూలిపోవడం ప్రారంభించింది. హల్లెలూయా. గట్టిగా కేకలు వేయగా. అందుకనే చాలాసార్లు ప్రార్థనలో పాటలు పాడుతున్నప్పుడు గట్టిగా అరవండి, గట్టిగా దేవుని నామాన్ని స్తుతించండి, గట్టిగా యేసయ్య నామాన్ని ఘనపరచండి అని ఎందుకు చెబుతామో తెలుసా? హల్లెలూయా. నీకు ఎదురుగా ఉన్న, నిన్ను అడ్డగిస్తున్న కోటగోడలు కూల్చబడడానికి గట్టిగా అరవమని చెబుతాము ఆత్మీయ లోకములో. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈజ్ దేవుని ఎదుట దుర్గము. హల్లెలూయా. దేవుని ఎదుట దుర్గము. ఇక్కడ ఈ స్ట్రాంగ్ హోల్డ్ దేవుని ఎదుట ఎరికో గోడ. దేవుని ఎదుట దుర్గము అనే మాట బదులు నేనేం వాడుతున్నానంటే దేవుని ఎదుట ఎరికో గోడ. హల్లెలూయా. దేవుని ఎదుట దుర్గము. హల్లెలూయా. దేవుని ఎదుట ఆ కోట గోడలను, ఆ దుర్గములను పడద్రోయజాలగలిగినటువంటి శక్తి కలిగిన ఆయుధాలు. హల్లెలూయా. ఒక కోటగోడను కూల్చడానికి, కోటగోడను కూల్చేటువంటి ఆయుధాలు కూడా ఉన్నాయి. మనం చూసినట్లయితే పాత దినాలలో ఒక రాయి ఒక చోట పెట్టి, ఆ రాయి ఒక మిషన్ గుండా ఆ కోటగోడ వైపున విసురుతారు. ఇప్పుడు కూడా క్రేన్లు వచ్చాయి. అయ్యా పెద్ద పెద్ద గోడల్ని, బిల్డింగ్ని కూల్చాలి అని అంటే దగ్గరగా వచ్చి కూల్చాలంటే వాళ్ళ మీద పడిపోతుందని వాళ్ళు కొంచెం దూరంలో ఉండి ఏం చేస్తారనంటే ఒక ఎలాగుంటుందంటే ఒక సీసపు గుండు, లేకపోతే ఒక గుండ్రంగా ఉండేటువంటి పెద్ద సైజులో ఉండేటువంటి ఇనుప గుండును తీసుకొని దానికి ఒక వైర్ లాంటిది చుట్టి ఆ క్రేన్ కానీ లేకపోతే జేసీబీస్ కానీ వచ్చి ఇలాగ కొడతాయన్నమాట. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి. సో ఆ పాత దినాలలో కూడా
కోటగోడలను కూల్చేటువంటి ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళు ఏంటనంటే దూరం నుంచి రాళ్ళు దాంట్లో పెట్టి దూరం నుంచి ఫోర్స్గా వాటిని విసరగా ఆ కోటగోడలకు తాకి ఆ కోటగోడలన్నీ కూడా ఒక్కొక్కటిగా అందరూ కలిసి ఒకే చోటే, ఎక్కడైతే వీక్ స్పాట్ కనబడుతుందో, బలహీనంగా ఒక చోట కనబడుతుందో బాగా గమనించి ఆ చోటుకే అందరూ కూడా రాళ్ళు విసురుతారు. రాళ్ళు విసిరిన తర్వాత ఏమైపోతుందంటే ఆ కోటగోడ అనేటువంటిది కూలిపోయిన తర్వాత ఇటువైపున ఉన్నటువంటి శత్రురాజులో మిత్రరాజులో ఎవరో ఒకరు అటువైపు ఉంటున్నటువంటి వారి మీదికి ఆ యొక్క కోటగోడ కూలిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ యొక్క చోటునంతా నాశనం చేసి దానిని స్వాధీనపరుచుకుంటారు. దిస్ ఈజ్ కాల్డ్ దుర్గము. దీనినే ఫోర్ట్ లేకపోతే హోల్డ్ లేకపోతే దుర్గము అనేటువంటి మాట వాడబడడం జరుగుతుంది. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలగలిగిన, హల్లెలూయా, ఇది శారీరక సంబంధమైన యుద్ధం. అయితే పౌలు ఏమంటున్నాడంటే, పౌలు ఇక్కడ ఈ మాటను రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ, ఏమంటున్నాడు ఆయన అంటే ఇప్పుడు శారీరక సంబంధమైనవి కంటికి కనబడేటివి కాదు, ఆత్మ సంబంధమైనవి లేదా మనసుకు సంబంధించినవి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాల బలము కలిగినవై ఉన్నవి. ఆమెన్, హల్లెలూయా. దేవుని ఎదుట దుర్గములను, దేవుని వాక్యముతో దుర్గములను, దేవుడిచ్చేటువంటి ఆయుధములతో దుర్గములను పడద్రోయజాలగలిగిన, అంటే దేవుడు బాగా అర్థం చేసుకోవాలండి. దేవుడు మనకు ఆయుధాలు ఇస్తాడు, ఆ ఆయుధాలతో దుర్గాలను మనం కూలగొట్టాలి. ఆమెన్, అర్థం చేసుకోనండి. దేవుడు మనకు ఆయుధాలు ఇస్తున్నాడు, ఆ ఆయుధాలంట దుర్గాలను పడద్రోయజాలగలిగినవి. ఇప్పుడు పాత దినాలలో అంటే కోటగోడలు ఉన్నాయి, పాత దినాలలో అంటే శత్రురాజుల కోటగోడలు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు శత్రురాజుల కోటగోడలని కూల్చడానికి ఆయుధాలు ఉన్నాయి. పెద్ద పెద్ద మిషన్స్ తీసుకొని వెళ్ళి, ఏనుగులను తీసుకొని వెళ్ళి కూలుస్తారు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఆయన అంటున్నాడు వెరీ చక్కగా చెప్తున్నాడు, మనది ఆత్మ సంబంధమైన యుద్ధం, శారీరక సంబంధమైన యుద్ధం కాదు, శారీరక సంబంధమైనటువంటి యుద్ధాయుధాలు కాదు. మన యుద్ధము ఆత్మ సంబంధమైన యుద్ధం, మన ఆయుధాలు ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధ పరికరాలు. అయితే మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్యములో ఏం చెబుతున్నదంటే, మనకు శత్రువు దుర్గముగా ఉన్నాడు. ఏంటి? శత్రువే ఆ కోటగోడలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ కోటగోడలో ఆ లోపట ఉన్నాడు శత్రువు, మన శత్రువు. ఆ కోటగోడలో దేవుని ఎదుట దుర్గము. ఆమెన్. దేవుని అందరూ చెప్పాలి, దేవుని ఎదుట దుర్గం ఉన్నది, ఆ దుర్గములో సాతాను ఉన్నాడు. హల్లెలూయా. ఆ దుర్గములో ఇప్పుడు వాడిని కూలగొట్టాలి. అర్థమైందా నేను చెబుతున్నటువంటి మాట? మరి ఈ దుర్గం ఏడుంది? సాతాను ఆ దుర్గంలో ఉన్నాడని చెప్తున్నారు. ఈ దుర్గం ఎక్కడుంది? హల్లెలూయా. ఎక్కడుందండి? ఎవరైనా చెప్పగలరా ఈ దుర్గము? హల్లెలూయా. దుర్గం ఉంది అని బైబిల్ చెబుతున్నది. ఈ దుర్గం ఎక్కడుంది? గట్టిగా గట్టిగా ఎవరైనా? హల్లెలూయా. ఎక్కడుంది అది? ఇంకా కొంచెం గట్టిగా, ఎక్కడుంది అది? గట్టిగా మనకు అర్థం, మన మనస్సులో, ఇన్ అవర్ మైండ్. ఎక్కడుంది అది? మన మనస్సులో. ఇట్లా ఇలా చేయబెట్టి ఇలా కొట్టుకొని చెప్పండి, అర్థమవుతుంది. ఎక్కడుంది అది? మన బుర్రలో, మన మనస్సులో. నా మనస్సులో దయ్యాలు ఉన్నాయా పాస్టర్ గారు? దుర్గాలు ఉన్నాయా పాస్టర్ గారు? హల్లెలూయా. కోకొల్లలో మామూలుగా లేవు దయ్యాలన్నీ. హల్లెలూయా. తిష్ట వేసుకొని కూర్చున్నాయి లోపల.
బాగా పెద్ద కోట కూడా కట్టుకొని కూర్చున్నాయి మన లోపల. హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఏంటి ఆ దయ్యాలో నేను వివరిస్తా. ఏమేం దయ్యాలు ఉన్నాయో మనకే తెలుస్తుంది, మనలో ఎన్ని దయ్యాలు ఉన్నాయని. హల్లెలూయా. అన్ని రకాలైనటువంటి దయ్యాలు మనలో ఉంటున్నాయి. పెద్ద కోట కూడా కట్టుకొని లోపట తిష్ట వేసుకొని కూర్చున్నాయి అన్నమాట. నేను పోను గాక పోను, నేను విడిచిపెట్టను గాక విడిచిపెట్టను. హల్లెలూయా. నేను మారను గాక మారను. ఏమండి? హల్లెలూయా. ఎన్ని దయాలు ఉన్నాయి? ఎన్నో కోకోలలో ఎన్ని దయాలు ఉన్నాయో, ఎన్ని పేర్లు ఉన్నాయో తెలియదు. కొన్ని రాసుకొని వచ్చినాను, వినండి. హల్లెలూయా. ఒక దయ్యం అంటుంది, నేను చెయ్యలేను కాక చెయ్యలేనని నీతో చెబుతుంది ఒక దయ్యము. దేవుడు ప్రార్థన చెయ్యి అని దేవుని వాక్యము చెబుతూ ఉంటే, దేవుని వాక్యము నీ ఎదుట నిలబడి దేవుని వాక్యం నీతో చెబుతూ ఉంటే, నాకు ప్రార్థన చేయడం రాదు, నేను ప్రార్థన చేయలేనని ఒక దయ్యము. హల్లెలూయా. ఉపవాసం చెయ్యనంటే లోపల ఉంటాను ఆకలి వేసే దయ్యము. హల్లెలూయా. దేవుడు నీ పాపములను యేసు రక్తముతో కడుగుతున్నాడు, నీ పాపములన్నీ క్షమించబడ్డాయి అని చెబుతూ ఉంటే ఆ లోపల ఉన్న దయ్యం చెబుతూ ఉంటుంది అనమాట, నేను అర్హుణ్ణి కాదు, ఆయన రక్తము చేత కడగబడడానికి నాకు యోగ్యత లేదు. హల్లెలూయా. నువ్వు చేయగలవు అని దేవుడు చెబుతూ ఉంటే, దేవుని వాక్యము చెబుతూ ఉంటే, నేను చెయ్యలేను, నా చేత కాదు, నేను ముందుకెళ్ళలేను, నా వల్ల కాదు, ఐ డోంట్ డిజర్వ్, ఐ క్విట్, ఐ గివ్ అప్. హల్లెలూయా. బుద్ధి మార్చుకో అని అంటే నేను మార్చుకోననే దయ్యం ఒకటి. నీ అహము తగ్గించుకో, అహంకారము తగ్గించుకో అని అంటే నేనెందుకు తగ్గాలి? తగ్గేదే లేదు. సోషల్ మీడియాలో పెద్ద పాపులర్ అయిపోయింది కదా ఇప్పుడు. హల్లెలూయా. పిల్లలందరూ కూడా తగ్గేదేలా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏంటది? తగ్గించుకోరా అని దేవుడు చెబుతా ఉంటే నేను తగ్గేదేలే అని పిల్లల నుంచి చెప్తా ఉన్నారు. నేనెందుకు తగ్గాలి? నువ్వే తగ్గాలి అని దేవుని వాక్యం చెబుతా ఉంది. దుర్గాలు కోట గోడల్లో లోపట బాగా పునాదులు తీసి చిన్నప్పటి నుంచి దేవుని దగ్గరకు వచ్చే అంతవరకు లోపల ఏం చేసాం మనము? బాగా పునాదులు వేసి లోపల పెట్టేశామన్నమాట. హల్లెలూయా. నేను చెయ్యను, నా వల్ల కాదు ప్రభువా, నాకు చెప్పద్దు నాయన. హల్లెలూయా. పిరికితనము. కొంతమందికి అయితే ఏదన్నా చెయ్యిరా బాబు అని అంటే పిరికితనము. ఏదైనా ముందుకు పోరా అని అంటే నేను పోలేను, నాకు సోమరితనము. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? హల్లెలూయా. సో మెనీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పిరికితనము, భయము, లేకపోతే కొన్ని సమయాలలో సోమరితనము, లేకపోతే రకరకాలైనటువంటివన్నీ అండి. లోపట మన మనస్సులో, మన బుర్రలో నా వల్ల కాదు, నా చేత కాదు, నేను చెయ్యలేను, కుదరదు, నేనెందుకు చెయ్యాలి, నేనెందుకు తగ్గించుకోవాలి, నేనెందుకు మారాలి, నేనెందుకు మాట్లాడకుండా ఉండాలి. హల్లెలూయా. వి ఆర్ బౌండ్. మన మనస్సులలో ఈ దుర్గాలన్నీ కూడా, ఆ దుర్గాలలో ఉంటున్నటువంటి సాతాను యొక్క పిల్ల దయ్యాలనుకోనండి, ఇంకా మాటకు చెప్పాలి అని అంటే, అవన్నీ ఏమయ్యాయంటే మన మనస్సులలో బాగా లోతుకుండిపోయాయి. మారడానికి ఇష్టం లేదు, బయటికి పంపించడానికి మనకే ఇష్టం లేదు. ఒకసారి దయ్యం వెళ్ళగొట్టడానికి ఒక దైవజనుడు వెళ్తే ఆమె నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ దయ్యం వెళ్ళగొట్టండి అని అంటుంటే ఆమె అంటున్నదే, లేదు ఈ దయ్యంతో నాకు బాగుంది వెళ్ళగొట్టద్దని ఆమె అంటుంది. దయ్యం పట్టిన ఆమె ఇంకెక్కడ పోతుంది దయ్యము? వాస్తవంగా జరిగేటువంటిది. దయ్యంతో బాగుందంట. ఇంకా అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు అధికారం ఇవ్వాలి, నువ్వు శక్తిని నువ్వు చాయిస్ ఇవ్వాలి, నువ్వు అధికారం ఇవ్వాలి. నీలో నుంచి దయ్యం ఉంది, నాకు వెళ్ళిపోవాలి అని చెప్పి. లేదు, అది ఆ పాపము చేయడం నీకు ఇష్టం, ఆ పాపంలో బ్రతకడం నీకు ఇష్టం, ఆ చెడు అలవాట్లతో ఉండడం నీకు ఇష్టం. హల్లెలూయా. చెడు అలవాట్లను నువ్వు జయించగలవు అని దేవుడు చెబుతూ ఉంటే, శక్తినిస్తాను అని దేవుడు నీకు చెబుతూ ఉంటే, లేకపోతే మార్పు పొందు అని దేవుడు చెబుతూ ఉంటే, నేను మార్పు నందను. హల్లెలూయా. నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? జయించడానికి దేవుడు శక్తినిస్తున్నా,
జయించడానికి దేవుడు కృపనిస్తున్న ఎంతోమంది అండి దేవుని దగ్గరకు వచ్చినటువంటి తరువాత వారి యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టుకోగలిగారు, పాపపు జీవితం మీద విజయం సాధించగలిగారు. చెడు అలవాట్లైన ఆల్కహాల్ కానీ, లేకపోతే రకరకాలైనటువంటి గుట్కాలు కానీ, లేకపోతే మత్తుమందులు కానీ, లేకపోతే సిగరెట్లు కానీ ఎన్నో మార్చుకోగలిగారు. వ్యభిచార జీవితాన్ని మార్చుకోగలిగారు, దొంగతనపు జీవితాన్ని మార్చుకోగలిగారు, అపవిత్ర జీవితాన్ని మార్చుకోగలిగారు. ఎందుకంటే వారు ద్వారము తెరిచారు, దేవునికి ప్రభువా నీ శక్తిని నాకు ఇవ్వు అనేటువంటి కృపను అడిగారు. అయితే కొద్దిమందికి అటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ఇష్టము లేదు. నిర్లక్ష్యము, అశ్రద్ధ, సోమరితనము, పిరికితనము అనేటువంటి పెద్ద గోడలన్నీ కట్టుకొని, కోట గోడలన్నీ కట్టుకొని, బుర్రలో పెట్టుకొని హల్లెలూయా వాటిలోనే ఉంటూ ఎదుగు బొదుగు లేకుండా అక్కడే ఉండిపోతున్నారు. ఆమేన్. కొంతమందికి అహము అనేటువంటి కోటగోడ, కొంతమందికి రకరకాలైనటువంటివండి, కొంతమందికి పిరికితనం అనేటువంటి గోడ, పిరికితనం అనేటువంటి దుర్గము. బైబిల్లో ఒక క్లాసిక్ చాలా చక్కటి ఎగ్జాంపుల్ ఉందండి, చాలా చక్కటి ఎగ్జాంపుల్ అన్నమాట. ఏంటి అంటే నిర్గమకాండం 3వ అధ్యాయం, అందరూ తెరవాలి. నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం. హౌ దట్ ఫోర్ట్ ఇన్ అవర్ మైండ్, ఆ దుర్గము ఏ విధముగా మన మనస్సులను అది బంధిస్తున్నది. ఏ రకమైనటువంటి దుర్గమైనా సరే కొంతమంది బుద్ధి మార్చుకోవడానికి అస్సలు ఇష్టం ఉండదు. దేవుని వాక్యము చెబుతుంది ఏంటనంటే పరుని గుట్టి బయట పెట్టకూడదు అని. ఏంటి? గట్టిగా చెప్పండి, గట్టిగా అందరూ. ఆ గుట్టు బయట పెట్టండి నిద్రే రాదు. వీళ్ళ గురించి వాళ్ళ గురించి తెలుసుకోవడము, వాళ్ళది వీళ్ళకు, వీళ్ళది వాళ్ళకు. హల్లెలూయా. నిద్రే రాదు. ఇంకా రకరకాలైనటువంటివి. దేవుడు నీకు శక్తిని ఇస్తాడు, ధైర్యంగా ముందుకు పో అంటే వద్దులే ప్రభా ఈడే బాగుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మైక్ తీసుకొని ప్రార్థన చేయమంటే ఇంక అంతే, ఇంకా ఆమడ దూరం. ఇంకా ఏమి వాక్యము చెప్పు అని అంటే ఇంకెంత దూరమో ఇంకా తెలియదు. ప్రార్థన 10 మంది ప్రార్థన చేస్తా అంటారు, కొంతమంది ముందుకు వచ్చి ప్రార్థన చేయండి అని అంటే ఇంకా అయిపోయి ఆ రోజు చర్చికి కూడా రారు. ఇంకా వచ్చే వారం నీదే ప్రార్థన, మైక్ పట్టుకొని ప్రార్థన చేయాలని అంటే యూత్ ఉంటున్నారు అక్కడ. హల్లెలూయా. ప్రార్థన చేయండి రా ముందుకు వచ్చానంటే ఇంక అయిపోయా. ఇంకమ్మ నేను రాను కాక రాను. పిరికితనం అనేటువంటి దుర్గము, అలసత్వం అనేటువంటి దుర్గము, చాదస్యం అనేటువంటి దుర్గము, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు అనేటువంటి దుర్గము. ఈ పేర్లు రాయడానికి అవకాశం లేదు, మీకే అర్థమైపోవాలన్నమాట. హల్లెలూయా. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేటువంటి దుర్గము. ఏంటది? ఎమోషనల్ ఏంటి అంటే మాటలతో కుచ్చి పొడిచి చంపేటువంటి దుర్గము. హల్లెలూయా. ఎన్ని దుర్గాలు ఉన్నాయో అందరిలో, చెబుతున్నా నాలో, వింటున్న మీలో ఎవరిలో అయినా కూడా దుర్గాలు ఉన్నాయి. నీ ఆత్మీయ జీవితాన్ని అవి అడ్డగిస్తుంటున్నాయి. ఇష్టం లేదు వాటిని కూల్చుకోవడానికి, వాటిని త్రోసివేయడానికి, వాటిని జయించడానికి నీకే ఇష్టం లేదు. ఎందుకంటే వాటితో జీవితం కొనసాగుతూ ఉన్నది, హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటున్నావు, ఏం పర్వాలేదులే అనుకొని వెళ్ళిపోతుంటున్నావు. అయితే నీ ఆత్మీయ జీవితాన్ని దొంగతనము, హత్య, నాశనము, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ ఫలభరితమైనటువంటి జీవితాన్ని వాడు నాశనము చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నిన్ను ముందుకెళ్ళకోకుండా, దేవుని యొక్క పిలుపులో నువ్వు సాగకుండా, ఫలభరితమైన జీవితము 30 ఇంతలుగా 60 ఇంతలుగా 100 ఇంతలుగా ఫలింపబడడానికి దేవుడు నిన్ను పిలిస్తే అది ఫలింపబడకోకుండా అవి నిన్ను అడ్డగిస్తున్నాయనేటువంటి విషయాన్ని, నువ్వు ముందుకెళ్ళకోకుండా దేవుని యొక్క చిత్తమును ప్రణాళికలో ముందుకెళ్లకుండా అవి అడ్డగిస్తున్నావు అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నావు. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక పెద్ద దుర్గం, చాలా పెద్ద దుర్గం అన్నమాట. 3వ అధ్యాయంలో ఏంటంటే 3వ వచనంలో, అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను.
దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. హల్లెలూయా. ఏంటి అనంటే నిర్గమకాండములో మొదటి 2 అధ్యాయాలలో మోషే జన్మిస్తాడు. మోషే జన్మించిన తర్వాత వాళ్ళ అమ్మ చంపేస్తారని భయపడి వాళ్ళ అక్క నీళ్ళలో వదిలిపెట్టేస్తారు. నీళ్ళలో వదిలిపెట్టిన తర్వాత ఫరో యొక్క కుమార్తె యొక్క ఎద్దకు దొరుకుతాడు. దొరికినటువంటి తర్వాత ఆమె పెంచుకుంటుంది. పెద్దగా అయినటువంటి తర్వాత తన యొక్క కలర్ చూసుకుంటాడు. ఎందుకంటే ఐగుప్తీయులంటే బ్లాక్, ఈజిప్షియన్స్ అంటే ఆఫ్రికా దేశం అంటే బ్లాకే. కానీ ఈయనకు తెలుపు కలర్ ఉంది. ఎందుకంటే ఈయన హెబ్రియుడు కదా, యూదుడు కదా. లేకపోతే హెబ్రియుడు కాబట్టి ఈయన ఏమైపోయింది, లేవీయుడు కాబట్టి ఈయన కలరు తెలుపు వచ్చింది. ఇదేంటి, నా తల్లిదండ్రుల కలరు చెబుతున్న కలరు నా కలరు వేరుగా ఉంది, ఏదో తేడా ఉంది అని ఆయన తెలుసుకుంటాడు. తను హెబ్రీకి చెందినటువంటి వాడు అని చెప్పి, పెరిగాడు ఇక్కడ అని చెప్పి రాజకుమార్తె పెంచుకున్నది అని తెలుసుకుంటాడు. తెలుసుకున్నటువంటి తర్వాత ఒక ఐగుప్తీయుడు అంటే బ్లాక్ మ్యాన్ ఏం చేశాడనంటే వాడు కొట్టడం ప్రారంభించాడు. ఎవరిని, ఇశ్రాయేలు ప్రజల్ని. ఎరా అన్యాయంగా కొడుతున్నామని చెప్పి వానికి ఒక పెద్ద గుద్దుగానే వాడు ఒక దెబ్బకు చచ్చిపోతాడు. చచ్చిపోయినటువంటి తర్వాత ఏం చేశాడంటే ఈయన పారిపోయాడు. ఎందుకంటే ఒక ఐగుప్తీయుని చంపాడు కాబట్టి, న్యాయశిక్షకు లోబడాలి కాబట్టి ఇతన్ని చంపేస్తారనే భయంతో పారిపోయాడు. 40 సంవత్సరాలు గడిచిపోయింది. 40 సంవత్సరాలు ఉన్నప్పుడు పారిపోయాడు. 40 సంవత్సరాలు దాటిపోయింది. 80 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలు ఏం చేస్తున్నాడంటే మామ దగ్గర ఉన్నటువంటి గొర్రెలను కాచుకుంటున్నాడు, కొండ ఎక్కుతున్నాడు, కొండ దిగుతున్నాడు, అన్నం తింటున్నాడు, పిల్లలను కన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, కొండ ఎక్కుతున్నాడు, కొండ దిగుతున్నాడు, గొర్రెలను కాచుకుంటున్నాడు. అంతా కొండ అయిపోయింది అనమాట. తన జీవితం అంతా ఏమి లేదు ఇంకా. హల్లెలూయా. అంతకు ముందున్న శక్తి లేదు, అంతకున్న బలం లేదు, అంతకు ముందు ఉన్నటువంటి ధైర్యం లేదు, అంతకు ముందు ఉన్నటువంటి శక్తి, అంతకు ముందు ఉన్నటువంటి ఏదో సాధించాలి అనేటువంటి తపన లేదు. ఏమున్నది ఇప్పుడు అని అంటే, పొద్దున్నే లేచామా, గొర్రెలను పిలుచుకోబోయామా, మధ్యాహ్నం తిన్నామా, సాయంత్రానికి తెచ్చామా, తెచ్చినటువంటి తర్వాత మళ్ళీ రాత్రికి పడుకున్నామా, మళ్ళీ పోయామా. ఆశ కానీ, తపన కానీ, ఆలోచన కానీ ఏ లేదు. 80 సంవత్సరాలు అయిపోయింది, ముసలి వయసు వచ్చింది, ఇంకా బతికితే ఇంకొన్ని సంవత్సరాలు బ్రతుకుతా, ఇక అయిపోయింది నా జీవితం ఇంతే అనేటువంటి ఆలోచనలో ఉండిపోయాడు. ఉండిపోయిన టైంలో దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఏం చేశాడంటే, మోషే పని పడింది నీతో, ఏ లేదు, ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి బయటికి పిలుచుకొని రావాలి అని చెప్పి దేవుడు షాక్ ఇచ్చాడు. ఏం చేశాడు దేవుడు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిచాడు. దేవుడు పిలవగానే మోషే యొక్క జీవితంలో వెంటనే, మీరు చదవండి 3వ అధ్యాయం అంతా కూడా మనందరికీ బాగా తెలిసినదే. నువ్వు ఎవరో తెలియదు ప్రభువా, అక్కడికి పోతే నీ పేరేం పేరు అని అడుగుతారు, ఎవరో నువ్వు తెలియదు అని అంటాడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ పితరుల దేవుడను నన్ను యెహోవా అంటారని చెప్పి వాళ్ళతో చెప్పు అని అంటాడు. సరే బాగానే ఉంది కానీ ప్రభువా, నాకు కొంచెం నత్తి. ఏంటి, ఏమి పోవడం ఇష్టంలా. ఎందుకు పోవడం ఇష్టంలా? ఒక అగ్ని, ఒక పొద కాలుతున్నదంట. అయితే అందులో ఉంటున్నటువంటి పచ్చిక కాలిపోలేదు, అగ్ని చేత అది కాలుతుంటున్నది. విచిత్రంగా వింతగా ఉన్నది. స్వరము అందులో నుంచి వస్తున్నది. ఎవరు మోషే అని పిలవగానే భయపడి చిత్తము ప్రభువా అని అంటున్నాడు. ఆ తర్వాత గమనిస్తున్నాడు, దేవుడే అని దానికి అర్థమయ్యింది. అర్థమవుతున్నా కూడా దేవుడే వచ్చి ఏం చేస్తున్నాడు అంటే, మోషే, ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు బయటికి నడిపించాలి, అందుకని నేను నిన్ను ఎన్నుకున్నాను అని అంటే, నన్ను వద్దులే, వేరే వాళ్ళని చూసుకో. దుర్గం, పిరికితనం అనే దుర్గం. హల్లెలూయా. లేదు మోషే, నిన్నే ఎన్నుకున్నాను, నువ్వే వెళ్ళాలి. లేదు ప్రభువా, నాకు నా నత్తి ప్రభువా. ఏమి, నాకు నత్తి ప్రభువా. దేవుని పనికి రండి అని అంటే, పాస్టర్ గారు ఇంటికి పోవాలి, పాస్టర్ గారు. హల్లెలూయా. ఆదివారం ఆరాధనకు రండి అని అంటే, ఆరాధనకు రండి అంటే వాక్యానికి వస్తారు, పాటలకు రాదు.
హల్లెలూయా. ఒక వారం వస్తే ఒక 2 వారాలు రెస్ట్. హల్లెలూయా. నిర్లక్ష్యం అనేటువంటి దుర్గం, అశ్రద్ధ అనేటువంటి దుర్గం. ఆదివారం బల్ల రోజున అందరూ హాజరు. బల్ల తీసుకున్న తర్వాత నిద్రపోతున్నారు తినేసి, ఇంకా వచ్చే ఆదివారాలు. హల్లెలూయా. నాకు నోటి మాంద్యం ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, ఎవరు అని అడుగుతారు ప్రభువా. దేవాది దేవుడే నిలబడి మోషే నువ్వు పో అని చెబుతూ ఉంటే నేను పోలేను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, ఇంకొకరిని ఎవరినైనా చూసుకో ప్రభువా. హల్లెలూయా. ఆఖరికి దేవుడు అద్భుతాలు చేస్తాడు మోషే ఎదుట. చేతిలో ఏముంది? మోషే కర్ర ఉంది, భూమి మీదకి ఇసురు, పెద్ద పాము అవుతుంది. మోషే దాన్ని తోక దగ్గర నుంచి పట్టుకో, మళ్ళీ కర్ర అవుతుంది. మోషే నీ చెయ్యి నీ యొక్క లోపట పెట్టుకో, ఇలాగా బయటికి తీయగానే తెల్లగా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది, మళ్ళీ లోపల పెట్టుకో. అద్భుతం. దేవుడు అద్భుతాలు చేసినటువంటి తర్వాత, హల్లెలూయా, ఆశ్చర్యకార్యాలు జరిగించినటువంటి తర్వాత తను ముందుకెళ్ళడానికి తన యొక్క హృదయంలో ఉంటున్నటువంటి దుర్గాలు కూల్చబడ్డాయి. ఆమేన్. ఎన్ని అద్భుతాలు నువ్వు చూసావు నీ జీవితంలో, ఎన్నిసార్లు దేవుని యొక్క సహాయం నువ్వు చూసావు, ఎంతమంది నీ తోటివారి జీవితంలో మేలులను చూచావు, ఎన్నిసార్లు దేవుని యొక్క సహాయం అనేది నీ జీవితంలోనే నీకు కనపడింది. ఏదో ఒక కష్టంలో ఉన్నప్పుడే కదా దేవుని వైపున నువ్వు తిరిగావు. ఆ కష్టమును తొలగించుకుంటూ, శ్రమలను తొలగించుకుంటూ దేవుడు ముందుకు నిన్ను నడిపించుచున్నాడు కదా. వై స్టిల్ ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ మన మనస్సులలో, మన బుర్రలలో ఆ స్ట్రాంగ్ హోల్డ్స్, ఆ బలమైన దుర్గములను నాటుకొని దేవునికి పనికి వ్యతిరేకముగా, దేవుని పిలుపునకు వ్యతిరేకముగా, దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకముగా అడ్డగించుచు, నా చేత కాదు, నా వల్ల కాదు, నేను వెళ్ళను, నన్ను నమ్మరు, నన్ను చెయ్యరు, నేనే ఎందుకు చెయ్యాలి, నన్నే ఎందుకు, నేనే ఎందుకు, రకరకాలైనటువంటి మాటలే. నేనే ఎందుకు చేయాలి, నేనే ఎందుకు తగ్గాలి, నేనే ఎందుకు నేనే ఎందుకు సర్దుకోవాలి, నేనే ఎందుకు. హల్లెలూయా, హల్లెలూయా. లెర్న్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము నుండి, ఈ మాటల నుండి నేర్చుకోవాలని దేవుని వాక్యము చెబుతుంది. దుర్గములు పిరికితనం అనేటువంటి దుర్గం, అలసత్వం అనేటువంటి దుర్గం, అశ్రద్ధ అనేటువంటి దుర్గం, లేకపోతే దుర అలవాట్లు అనేటువంటి దుర్గం, సోమరితనం అనేటువంటి దుర్గం, అపవిత్రత అనేటువంటి దుర్గం, లేకపోతే సమయము వ్యర్థము చేసుకొంచు. చాలామంది చెబుతుంటారు, ఏంటి అని అంటే, ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు పాస్టర్ గారు, వాక్యం చదువుకోవడానికి టైం లేదు పాస్టర్ గారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిలోనే ఉంటావు. ఒకే ఒక ప్రశ్న మీ అందరికీ, ఆ పనిలో ఎంతసేపు నువ్వు సెల్ ఫోన్ వాడుతున్నావు? ఎంతసేపు టీవీల దగ్గర, ఎంతసేపు? నథింగ్ రాంగ్ యూజింగ్ సెల్ ఫోన్, యూజింగ్ సమ్ టైం. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత సమయము దానికి వెచ్చిస్తున్నావు? ఆ సమయంలో నువ్వు కొంచెము పక్కన పెడితే గంట సేపు అవుతుంది. హల్లెలూయా. కొంచెం సమయము దేవునికి ఇవ్వగలిగితే, హల్లెలూయా, శ్రేష్టమైన సమయానికి దేవునికి ఇవ్వాలి కానీ, శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వాలి కానీ, హల్లెలూయా, మిగిలిపోయిన సమయాన్ని దేవునికి ఇస్తాను అనుకున్నట్లయితే అది శ్రేష్టమైనటువంటిది కాదు. గివ్ ద ప్రీషియస్ టైం, ద వండర్ఫుల్ టైం. లేక నీ యొక్క సమయములో దేవుని కొరకు ప్రత్యేకపరుచుకుని దేవునితో గడిపేందుకు సమయం ఇవ్వాలి. పాపపు జీవితమును జయించాలి అని అంటే నీ యొక్క కోట గోడలని, మనస్సులో ఉంటున్న, నీ బుర్రలో ఉంటున్న గోడలను నువ్వు జయించాలి ఉన్నట్లయితే, హల్లెలూయా, దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు బ్రతకాలనుకుంటున్నట్లయితే దేవునితో సమయము, ప్రార్థనలో సమయము, వాక్యముతో సమయము గడుపుట నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. యు హ్యావ్ ఎ కాల్
నీ పైన దేవుని పిలుపు ఉంటున్నది, దేవుని చిత్తం ఉంటున్నది. నిర్లక్ష్యం అనే దుర్గముతో, అలసత్వం అనే దుర్గముతో, సోమరితనం అనే దుర్గముతో, అశ్రద్ధ అనే దుర్గముతో నీవు ఎంత కాలమైతే కొనసాగుతూ ఉంటావో దేవుని యొక్క ఆశీర్వాదములలో, దేవుని యొక్క ఫలభరితమైన జీవితములలో ముందుకు కొనసాగుట అంత తేలిక కాదు. ఆమేన్, హల్లెలూయా. అనదర్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్, గిద్యోనును న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనంలో ఏంటి అంటే, యెహోవా దూత అతనికి కనపడి పరాక్రమము గల బలాఢ్యుడా, గిద్యోనుతో దేవుడు అంటున్న మాటలు, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు దేశంలో నివాసం చేస్తున్న సమయంలో మిద్యానీయులు, అమలేకీయులు చాలామంది వచ్చి వారిని నాశనం చేస్తూ, వాళ్ళని తరిమి కొడుతూ, అందరూ కూడా దాక్కుంటున్న సమయంలో ఒకానొక చోటున కళ్ళము దగ్గర దూలగొట్టుకొనుచుండగా, మిగిలిన వాటిని దూలగొట్టుకొనుచుండగా తన పంటలో దేవుని యొక్క దూత గిద్యోను దగ్గరికి వచ్చి, గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడా, మైటీ వారియర్, వాలియంట్ అనేటువంటి మాటలు వాడుతుంటున్నాడు. ఆయన అతనిని చూచి, గిద్యోను చూచి, ఏమి నీ మాటలు కథ పక్కన పెట్టు, బలాఢ్యుడు అంటావు, అదంటున్నావు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మాకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, శత్రువులు తరుముతూ ఉన్నారు. ఒకప్పుడు దేవుడేమో ఎర్ర సముద్రంలో దాటించాడు, ఎరికోను కూల్చాడు, రకరకాల మాటలంతా మేము విన్నాము. ఇప్పుడు చూస్తే మా బతుకులు ఇట్లయిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముకున్న కొత్తలో అద్భుతాలు పాస్టర్ గారు. కాలము కొనసాగుతుండగా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు. దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లా, దేవుడు మమ్మల్ని దూరం పెట్టేసి, దేవుడు నన్ను మోసం చేస్తున్నాడు పాస్టర్ గారు, దేవుడు నన్ను ఆశీర్వదించడములా. హల్లెలూయా. లేదు గిద్యోను, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ముందుకు సాగు, నీకు విజయం ఇస్తాడు. అసలు నువ్వు దేవుడు అని గ్యారెంటీ ఏమి? అదే కదా గిద్యోను చేసిండేది. అసలు నువ్వు దేవుని అని గ్యారెంటీ ఏమి? నువ్వెవరో వచ్చావు, నిలబడ్డావు, చెబుతా ఉన్నావు. అసలు నువ్వు దేవుడు దగ్గర నుంచి వచ్చిన దూతవని గ్యారెంటీ ఏమి? హల్లెలూయా. అలాగైతే ఏం చేయాలి చెప్పు? ఇదిగో నేను కొంచెము ఆహారాన్ని నీ ముందట పెడతాను. పెట్టగానే ఆయన ఏం చేశాడు? దానిని కాలేటట్టు చేశాడు. హల్లెలూయా. అప్పుడు అమ్మో, దేవుని దగ్గర నుంచి దేవుని దూత వచ్చాడు. అలాగైతే ఏం చేయాలి ఇప్పుడు నేను అని అంటే, లేదు నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యనంటే, అలా కాదు. యాక్చువల్గా ఏంటనంటే, ఆ 12 గోత్రాలలో నా గోత్రము చాలా చిన్నది. ఎంత? నాది మనస్సే అర్ధగోత్రం. ఏంటి? ఏసేపుకి 2 కొడుకులు, ఎఫ్రాయిము, మనస్సే. అయితే ఏసేపు యొక్క వంశానికి మాత్రము 2 భాగాలు ఇవ్వబడ్డాయి. ఆ 2 భాగాలలో ఒక భాగం ఏంటంటే మనస్సే, అంటే సగభాగం ఎక్కువ అన్నమాట వీళ్ళకి. సో 2 భాగాలు ఇచ్చారు, అర్ధగోత్రం అంటారనమాట. అది ఒక చరిత్ర. ఓకే, మనస్సే అర్ధగోత్రం, నన్నేవాడు పట్టించుకుంటాడు. అంత మాత్రమే కాదు, నేను చాలా చిన్నోని మా ఇంట్లో. ఏంటి? హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఈయన కూడా వంకలు. దేవుని దూత వచ్చి నువ్వు వెళ్ళు, నీకు తోడుగా నిలబడతా, నీకు విజయమునిస్తా. దేవుని యొక్క వాక్యం ఎన్నోసార్లు నీ యొద్దకు వచ్చింది, దర్శనం నీ దగ్గరకు వచ్చింది, ప్రవచనం నీ దగ్గరకు వచ్చింది. దేవుడు ప్రవచనము చేత, వాక్యము చేత, కళల చేత, దర్శనముల చేత నిన్ను తాకుతూ ఉంటున్నా కూడా, ఇది నాకు కాదులే, ఇది నేను చెయ్యలేనులే, ఇది నా వల్ల కాదులే, ఇది జరగదులే, నా కొరకు కాదులే. గిద్యోను అదే అంటున్నాడు. అయ్యా, నా కులం చిన్నదే, నా పేరు చిన్నదే, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర బలం లేదు, నా దగ్గర పవర్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. హల్లెలూయా. నథింగ్ ఐ హ్యావ్. హల్లెలూయా, హల్లెలూయా. See, when God talks with you,
దేవుడు నీతో మాట్లాడితే ఆయన ఇచ్చేటువంటి ఒకే ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాట నిన్ను అత్యున్నతమైన శిఖరము పైన నిలుచుండబెట్టగలదు. అందరికంటే హెచ్చుగా అది నిన్ను చేయగలదు. ఆ ఒక్క మాటను పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళు. కూల్చగలిగినది ఆ మోషే అన్నటువంటి మోషేనే, నా చేత కాదు, నేను వెళ్ళలేను, నాకు నోటి మాంద్యము, నాకు నత్తి, నా వల్ల కాదు, ఎవరో నువ్వు లేనిపోని మాటలు అంటున్నావు, మ్యాజిక్ చేస్తున్నావు అంటారు అన్నటువంటి వాడే ఎర్ర సముద్రమును పాయలుగా చేయడానికి దేవుడు వాడుకున్నాడు. ఎరికో గోడల దగ్గర వరకు నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. అంతవరకు ఆకాశము నుండి మన్నాను కురిపించడానికి దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా దేవుడు అతడు ప్రార్థన చేయగా అతనిని వాడుకున్నాడు దేవుడు. ఎవరైతే గిద్యోను నా వల్ల కాదు, నాది తక్కువ, నేను చిన్నవాణ్ణి, నా తక్కువ జాతి అన్నటువంటి వాడే శత్రువులు 1,00,000 మంది పైగా ఉంటుండగా కేవలము 300 మందితో వెళ్ళి ఆ సంపూర్ణమైన 1,00,000 మందికి పైగా ఉన్న సైన్యాన్ని అతడు జయించగలిగాడు. 1 man with the Lord is majority. హల్లెలూయా. ఒక్క వ్యక్తి దేవునితో కలిసి ఉంటే జయించగలిగిన వాడు. నువ్వు దేవుని మాటకు లోబడినట్లయితే, దేవుని యొక్క ఆత్మను స్వీకరించేటువంటి వాడుగా ఉన్నట్లయితే, హల్లెలూయా హల్లెలూయా, నీ ఎదుట నీ మనస్సులో ఉంటున్నటువంటి ఏ శత్రువు తీసుకొని వస్తుంటున్నటువంటి పరీక్షలైనా యుద్ధములైన నీ మనస్సులో దుర్గములైన కూల్చబడగలవు. సింపుల్గా మీకు అర్థం అవ్వడానికి ఎన్నోసార్లు చెప్పాను. హల్లెలూయా. నేను బస్ స్టాండ్ ఎదుట పోతున్నాను, ఆ పక్కన ఈ పక్కన బిల్డింగులు ఉన్నాయి, సైకిల్లో పోతున్నాను. చాలాసార్లు చెప్పాను, హల్లెలూయా ప్రభువా, నేను ఇలాగా సైకిల్లో పోతూ ఉంటే ఈ పక్కన ఆ పక్కన బిల్డింగులు, పెద్ద పెద్ద బిల్డింగులన్నీ పడాలి ప్రభువా. అనంతపురం అంతా బాగా ధనముతో ఐశ్వర్యముతో ఏమది పెద్దగా అన్నీ ఎదిగిపోవాలి ప్రభువా, నేను సైకిల్లో పోతూ ఉండాలి ప్రభువా. హల్లెలూయా. వెంటనే దేవుడు చాలాసార్లు పంచుకున్నాను. అనంతపురంలో ఐశ్వర్యము, బిల్డింగ్స్ పెద్ద పెద్దగా పడడం బాగానే ఉంది, కానీ నువ్వెందుకు సైకిల్లోనే పోవాలనుకుంటున్నావు? హల్లెలూయా. ఏంటి, నువ్వెందుకు సైకిల్లోనే పోవాలనుకుంటా? ఆ ఒక్క మాట అవును, నాలో ఉంటున్నటువంటి పేదరికపు మనస్థితి అది కూల్చబడడానికి దేవుని యొద్ద నుంచి వచ్చిన ఒక్క మాట ఆ దుర్గమును కూల్చివేసింది. నా వల్ల కాదు, నేను చెయ్యలేను, మా పేదరికపు పరిస్థితి, మా దగ్గర డబ్బు లేదు, మేము చేయలేము అనేటువంటి మనస్థితి, ఆ పేదరికపు మనస్థితి, ఆ నష్టపు మనస్థితి, ఆ చాలనటువంటి దాంతోనే ఉండిపోవాలనేటువంటి మనస్థితి, ఆ దుర్గాన్ని దేవుడు ఆ రోజున కూల్చాడు. అప్పటి నుంచి ప్రభువా, నేను హెచ్చింపబడతాను, నేను ఆశీర్వదింపబడతాను, నేను వృద్ధిలోనికి వస్తాను, అన్ని విషయములలో దేవుడు నన్ను హెచ్చించుచూనే ముందుకు నడిపించుచూనే వెళ్తున్నాడు, దీనినే నేను ప్రకటిస్తాను. హల్లెలూయా. చాలా మంది నా జీవితంలో వచ్చినటువంటి పరిస్థితులలో ఇక అయిపోయింది, గోవర్ధన్ పని అయిపోయింది, జీవితం అయిపోయింది, ఆర్థికంగా ఏమీ లేడు, ఏమీ కుదరదు, అవ్వదు, చేయలేడు, అంతా అయిపోయింది, ఏదైనా చేసుకోవడం మంచిది అన్నప్పుడు అన్నీ కూడా కోల్పోయిన పరిస్థితుల్లో దేవుని ఎదుట నడి రోడ్డు మీద నిలబడినప్పుడు అయ్యా, సమస్తమును కోల్పోయి, డబ్బు లేదు ప్రభువా, కుటుంబం లేదు నాయన, భవిష్యత్తు ఏమి కూడా కనపడడం లేదు ప్రభువా, కుటుంబాన్ని ఏ విధంగా చూసుకోవాలో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నాను, నడి రోడ్డు మీద ఉన్నాను అన్నప్పుడు కూడా దేవుడు చెప్పిన ఒకే ఒక్క మాట, నడి రోడ్డులోనే నీ పక్కనే చెయ్యి పట్టుకొని నేను నిలబడి ఉన్నాను. హల్లెలూయా. నిత్యము నడిపించేటువంటి దేవుడు, నీకు తోడై ఉన్నాను కనుక భయపడవద్దు, నా కృప నీకు తోడుగా ఉన్నది. హల్లెలూయా. కృప తోడుగా ఉన్నది అని దేవుడు చెప్పాడు. నాలో ఉన్న దుర్గములన్నీ, భయం అనే దుర్గము, భవిష్యత్తును గూర్చిన భయం అనే దుర్గము, ఆ పిరికితనమంతా దేవుడు ఆ ఒక్క మాటతో కూల్చిపడేశాడు. హల్లెలూయా.
నీ జీవితంలో నిర్ణయం చేసుకో. దేవుడు చెప్పేటువంటి మాట నేను వింటాను. నా మనస్సులో ఉన్న భయం అనే దుర్గములు, పేదరికము ఆలోచనలనే దుర్గములు, నా చేత కాదు అనే దుర్గములు, నా వల్ల కాదు అనే దుర్గములు, దేవుని యొక్క పిలుపులో నేను ఉండలేను అనే దుర్గములు, నేను చెయ్యలేను, నా చేత కాదు అనే దుర్గములు యేసు నామమున కూల్చబడును గాక. యేసు నామమున కూల్చబడును గాక. హల్లెలూయా. డోంట్ ఫియర్ మచ్. ఎక్కువగా భయపడవద్దు. భయం అనేది ఒక పెద్ద దుర్గం. అది అన్నింటి చుట్టూ ఉండేటువంటిది. అది అన్ని దుర్గాల చుట్టూ ఉండే పెద్ద దుర్గం అది భయం అనేది. హల్లెలూయా. చిన్న చిన్న దుర్గాలుంటే అన్నింటి చుట్టూ ఉండే పెద్ద దుర్గం ఏదో తెలుసా? భయం అనే దుర్గము. హల్లెలూయా. యోబు గుర్తున్నాడు కదా. ఆయన ప్రొద్దున్నే లేచి బలిచ్చేవాడంట. ఏమైనా నా కుమారులు కుమార్తెలు తప్పు చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారని చెప్పి. ఒకానొక సమయంలో సమస్తాన్ని కోల్పోయిన తర్వాత యోబు యొక్క జీవితంలో ఎలాగైపోయిందో తెలుసా? ఆయన పరిస్థితి ఎలా దేవుడే అనుమతించాడు. అయితే ఆయన అన్నమాట ఏంటంటే, నేను దేని గురించి అయితే ఎక్కువగా భయపడ్డానో అదే నా మీదికి వచ్చింది. ఏంటి? నేను ఎక్కువగా దేనిని గురించి భయపడ్డానో అదే నా మీదికి వస్తుంది. చచ్చిపోతా అని భయపడుతున్నావా? చచ్చేపోతావు. జరగదు అని భయపడుతున్నావా? జరగదు. ఆరోగ్యం బాగాదు అని భయపడుతున్నావా? బాగాదు. నేను సాధించలేను భయపడుతున్నావా? సాధించలేవు. నేను జరిగించలేను, సాగలేను అనుకుంటున్నావా? సాగదు. హల్లెలూయా. అందుకే దేవుడు చెబుతున్నాడు, ప్రతిరోజు చెబుతున్నాడు, 365 రోజులు చెబుతున్నాడు ఆయన, భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. ఒకే ఒక మాట చదివి మనం అందరము కూడా ముగించుకుందాం ఈ రోజున. రోమా 8వ అధ్యాయం 14వ వచనం. రెండవ తిమోతి మొదటి అధ్యాయము 2వ తిమోతి మొదటి అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఆయన ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహములు, శక్తి, ప్రేమ కలిగిన, ధైర్యము కలిగిన ఆత్మనే ఆయన మనకి ఇస్తున్నాడు. కానీ పిరికితనం అనేది దేవుని యొక్క డిక్షనరీలో, బైబిల్లో, దేవుని యొక్క జీవితంలో లేదు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు కొంచెం పిరికితనం ఈ ప్రభా అని అడిగినావు అనుకో, దేవుడు ఎత్తుకోవాలి, నా దగ్గర లేదురా అని. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉన్నదన్నమాట. ఎవరయ్యా నరకానికి పోయే వాళ్ళనంటే పిరికి వాళ్ళంట. ఎవరు? పిరికి వాళ్ళు, విగ్రహారాధికులు, వ్యభిచారము చేయువారు, ద్రోహములు చేయువారు. నాకు అర్థం కాలేదు ప్రభా, పిరికి వాళ్ళు అనగానే నాకు పెద్ద డౌట్ వచ్చిందనమాట. కొన్నిసార్లు మబ్బులో చూసి పిరికితనంతో మనం పోలేం కదా చిన్నపిల్లలప్పుడు, లేకపోతే పెద్దగైనా కూడా మబ్బులో కానీ చీకట్లో కానీ కొన్ని పనులు చేయలేం. పిరికివారు అని అంటే అది కాదు దేవుడు చెప్పింది. హల్లెలూయా. దాని గురించి చెప్పడంలా దేవుడు. ఎవరైతే యేసు నామమును ప్రకటించలేని పిరికితనం ఉంటుందో, యేసు నామము కొరకు నిలబడలేని పిరికితనం ఉంటుందో, కొంతమంది చరిత్రలో యేసు నీ దేవుడా అయితే నిన్ను చంపేస్తాము అనగానే పిరికితనముతో కాదు, నా దేవుడు కాదు, నమ్ముకోలేదని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది. అటువంటి వారు నరకానికి వెళ్తారు. హల్లెలూయా. యేసు నామం నిమిత్తము ధైర్యముతో నిలబడని వాడు పరలోకానికే వెళ్తాడు. శరీరములు అనేకులు మరణించారు, అనేకులు శత్రువుల చేత, సింహముల చేత, రంపముల చేత, బల్లెముల చేత, అగ్ని చేత అనేకులు కాల్చబడ్డారు. బైబిల్లో శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు లేచి నిలబడి దేవుని నామాన్ని ప్రకటించారు. పిరికితనమును వారు జయించారు. పరలోకమందు జీవ గ్రంథమందు వారి పేర్లు రాయబడ్డాయి. హల్లెలూయా. అయితే పిరికితనం అనేటువంటి దేని గురించి చెబుతున్నానంటే, దేవుడు ఏదైనా మాట చెప్పినప్పుడు ఆ మాట కొరకు నిలబడలేక మోషేలాగా, గిదియోనులాగా వంకలు చెబుతున్నారా? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదు. నువ్వు దేవుని మాటను బట్టి నిలబడినప్పుడు సమస్తాన్ని జయించగలిగిన, అత్యధికమైన విజయం ఇవ్వగలిగిన దేవుణ్ణే దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆత్మనే దేవుడు నీకు అనుగ్రహించాడు. కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఆయన నీకు ఇవ్వలేదు.
ధైర్యంతో నిలబడు. సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావా? కుటుంబస్తులను కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావా? ఎందుకు దేవుడు చేయి విడిచిపెట్టాడు అనేటువంటి ఆలోచనలో ఉన్నావా? హల్లెలూయా! దేవుడు నీ చేయి విడిచిపెట్టలేదు. నీ చేయి పట్టుకొని ఆయన నడిపించుచున్నాడు. నీ కన్నీటిని తుడచగలిగిన దేవుడు, నీకు సహాయం చేయగలిగిన వాడు. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్, వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్. దేవుని ఎదుట అపవాది దుర్గములను, దేవుని ఎదుట అపవాది మన మనస్సులలో ఉంచిన దుర్గములను కూల్చగలిగినటువంటి బలమైన ఆయుధాలు రాబోయే వారంలో పంచుకుంటాను. బలమైన ఆయుధములను దేవుడు మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. ప్రతి దుర్గము కూల్చబడును, ప్రతి పిరికితనపు దుర్గము కూల్చబడును, ప్రతి భయమనే దుర్గము కూల్చబడును. ప్రతి ఒక్క నా చేత ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీ, ద ఫోర్ట్స్, ద స్ట్రాంగ్ హోల్స్ ఇన్ ద మైండ్ విల్ బి డెస్ట్రాయిడ్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి విధమైనటువంటిది నా చేత కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను అర్హుణ్ణి కాదు అనేటువంటిది అంతయు యేసు రక్తము చేత నీ పాపములు కడగగలవు. నువ్వు పశ్చాత్తాపపడినట్లయితే, అయ్యా నా జీవితమును సరిచేయి, నా బ్రతుకును సరిచేయి, నేను మార్చుకుంటాను ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు నీ జీవితములో ప్రతి పాపమును అది కూకటి వేళ్లతో సహా ఆయన పెకిలించగలడు. ప్రతి విధమైనటువంటి చెడు అలవాట్లను నువ్వు జయించగలవు. నా వల్ల కాదు, సాయంత్రం అవ్వగానే, ఉదయం అవ్వగానే నాకు శరీరం లాగుతూ ఉంటున్నది. దేవుడి యొక్క శక్తితో నువ్వు నీ యొక్క చెడు అలవాట్లను, దుర్గములను నీవు జయించగలవు. సోమరితనం అనే దుర్గమును నీవు జయించగలవు. పిరికితనం అనే దుర్గమును నీవు జయించగలవు. దేవుని యొక్క శక్తి చేత గెట్ అప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్స్. ఉదయమునే లేచి దేవుని వాక్యమును చదువు, ప్రార్థన చేసుకునము, దేవునితో గడుపుము, పరిశుద్ధాత్మ చేత నింపబడు. Every stronghold will be destroyed. పరిశుద్ధాత్మకు నీ శరీరమును, నీ మనస్సును, నీ ఆత్మను అప్పజెప్పు. సబ్మిట్ టు ద లార్డ్. అయ్యా నాకు శక్తినివ్వు తండ్రి, నాకు బలమునివ్వు దేవా, నాకు ధైర్యమునివ్వు తండ్రి. మోషే దేవా నిన్ను నమ్మి అన్నింటినీ జయించగలిగాడు. గిద్యోను తండ్రి నా వల్ల కాదు అన్నవాడే తండ్రి లక్షల మందిని ఎదిరించగలిగి జయించగలిగాడయ్యా. సహాయం చేయండి. రిసీవ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మను స్వీకరించు, పరిశుద్ధాత్మను ఆహ్వానించు. నీ మనస్సులోనికి ప్రాణాత్మ మూల్గులను విభజింపబడినట్లు నీ యొక్క నరములలో, కణములలో, ఎముకలలో, రక్తములో, మాంసములో, సర్వ శరీరములో ఆరోగ్యము కలుగునట్లు నీ మనస్సులో ఉన్న దుర్గములన్నీ, చేదు అనే దుర్గము, అసూయ అనే దుర్గము, ఓర్వలేనితనం అనే దుర్గము, మాటలతో పొడిచి ఎప్పుడు కూడా బాధ పెట్టేటువంటి నోటికి కలిగిన దుర్గము అన్నీ కూడా తొలగిపోవునట్లు సబ్మిట్ టు ద లార్డ్. జయించగలవు నీవు, నీకు సాధ్యమే. దేవుని యొక్క శక్తితో దుర్గములను పడద్రోయగలిగినటువంటి దేవుని యొక్క శక్తితో అపవాది దుర్గములను పడద్రోయగలిగిన ఆయుధములను హోలీ స్పిరిట్ గాడ్ టచ్ మై లార్డ్, టచ్ ఆల్ ద పీపుల్ హియర్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని తాకిడి ప్రతి ఒక్కరి జీవితమును తాకుచుంటుండగా అయా నింపబడుదురుగాక, యేసు నామమున నింపబడుదురుగాక, యేసు నామమున నింపబడుదురుగాక. విడుదల కలుగునుగాక, దుర్గములు కూల్చబడునుగాక. ప్రతి దుర్గము యేసు నామమున కూల్చబడునుగాక. భయము అనే దుర్గము కూల్చబడునుగాక. పిరికితనం అనే దుర్గము కూల్చబడునుగాక. పరిశుద్ధాత్మదేవా నీకు లోబడుతున్నామయ్యా, నడిపించి సహాయం చేయండి దేవా. నీ కృపనివ్వమని, నీ కృప చేత నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.